స్నేహితులారా, 119వ కీర్తన అంతా కూడా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఆయన శాసనములు, ఆయన న్యాయ విధులు, ఆయన యొక్క తీర్పులు, వీటన్నింటిని గురించి 119వ కీర్తన మాట్లాడుతుంది. బహుశా ఇది ఎజ్రా గారు రాశారు అన్నటువంటి భావన మనకు కలుగుతూ ఉంది. ఈ 119వ కీర్తన 100వ వచనంలో వ్రాయబడిన మాటను గమనించండి. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. అనగా దేవుని యొక్క వాక్యాన్ని ఎడతెగక ధ్యానించేటువంటి వారికి, వాస్తవానికి 97వ వచనంలో నేను దినమెల్లా నీ యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించుతున్నానన్న మాట 97వ వచనంలో కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ధ్యానించేటువంటి వాళ్ళుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా జ్ఞానమ హృదయములు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఎవరైతే దేవుని యొక్క ఉపదేశాలని లక్ష్యం చేసేవాళ్ళుగా ఉంటారో వృద్ధులకు సామాన్యంగా వారి ఏజ్ని బట్టి వచ్చేటువంటి జ్ఞానము కంటే ఎక్కువైనటువంటి జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం పొందగలుగుతాం. ఇది మొదటిది. రెండవది, దేవుని యొక్క శాసనాల్ని, వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా మన బోధకులందరికంటే విశేష జ్ఞానము మనకు కలుగుతుందని 99వ వచనం మాట్లాడుతుంది. అనగా మనకు బోధించే వాళ్ళకంటే కూడా మనకు విశేషమైన జ్ఞానం కావాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ ధ్యానించేటువంటి వారంగా ఉండాలి. అంతేకాదు, మూడవది 98వ వచనంలో మన శత్రువులకు మించిన జ్ఞానాన్ని కూడా దేవుని యొక్క వాక్యం మనకు కలుగజేస్తుంది. అనగా మనకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు, మన మీద కుతంత్రాలు చేసేటువంటి వాళ్ళు, మనల్ని జయించడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, పగపట్టేటువంటి వారు, మన నాశనాన్ని కోరుకునే వారిని మనం జయించాలి అంటే దేవుని యొక్క వాక్యము మనకు అవసరం. ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే వారంగా ఉంటామో వారికంటే ఎక్కువైనటువంటి జ్ఞానాన్ని, మిన్నైనటువంటి జ్ఞానాన్ని, వారి యొక్క ఊర్లను, వారి యొక్క వలలని, వారు తవ్వేటువంటి గుంటల్ని తప్పించుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, వారికి మించినటువంటి బలాన్ని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ దినము నుండి దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడానికి, దేవుని యొక్క వాక్యంతో ఎక్కువ సమయాన్ని మనం గడపడానికి ఒక నిర్ణయం తీసుకోవాలని వింటున్న మీ అందరినీ నేను కోరుతున్నాను. తద్వారా వృద్ధుల కంటే, మన బోధకుల కంటే, మన శత్రువుల కంటే ఎక్కువైన జ్ఞానములోనికి దేవుడు మనల్ని తీసుకొని రాగలడు. అలా చేయటానికి దేవుని కృప మనందరికీ అనుగ్రహించబడును గాక.